ఒకరికేమో ఎమ్మెల్యే సీట్ రాలేదని, ఇంకొకరేమో మంత్రి పదవి రాలేదని. భారతీయ జనతా పార్టీ మీద కావచ్చు, హిందుత్వం మీద కావచ్చు, బ్రాహ్మణిజం మీద కావచ్చు. అరే సిగ్గుంటే మీ అందరికీ ఎమ్మెల్యేలకు, దళిత ఎమ్మెల్యేలకు గెలిచిన కాంగ్రెస్ పార్టీ సీటు మీద గెలిచినారు, కొంచెం ఆలోచించాలి. ఏమైంది మీ రాజీవ్ పథకాలు? అట్టాసంగా అప్లికేషన్ తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం. ఎక్కడ పోయినా అప్లికేషన్ అని కట్టలు కట్టి కలెక్టరేట్ల మూలక పడేసినారు. బడ్జెట్ అంతా కూడా ఏం చేస్తున్నారు? 1 రూపాయి ఖర్చు పెట్టకుండా సరెండర్ చేస్తున్నారు బడ్జెట్ అంతా కూడా. మీకు ఎక్కడ సోయి ఉన్నది? రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. దళిత సమాజం ముందా మోకరిల్లి దండాలు పెట్టి తప్పైందని క్షమాపణ చేసి మీరు రాజీనామా చేయాలి. అందరూ కూడా మిమ్మల్ని ఎన్నుకునేది ఎందుకు? దామాషా ప్రకారం దళితులను దళిత ప్రజానిధులుగా ఎన్నికై కనీసం దళితుల బాగోగుల కోసం, దళితులకు ప్రకటించిన పథకాల కోసము కనీసం మాట్లాడకుండా, అక్కడ మాట్లాడలేని ధైర్యం లేని నాయకులు టాపిక్ డైవర్ట్ చేసి హిందూ సమాజం మీద, బ్రాహ్మణిజం మీద, ఇతర మీద మాట్లాడితే గొప్పలైపోతారా? సమాజం నుంచి అయితే గెలిచొచ్చినావు, ఆ సమాజం కోసం నీ ప్రభుత్వం దగ్గర కొట్లాడు. ఆ సమాజ భాగం కోసం నువ్వు మాట్లాడు. నీకు అలొకేషన్ అయిన బడ్జెట్ ఎంత లెక్కలు మీకు తెలుసా? ఏ ఒక్క ఎమ్మెల్యేలకైనా తెలుసా మీకు? దళిత ఎమ్మెల్యేలకు ఎంతమందికి లోన్లు ఇప్పగలిగినారు? అవి పట్టదు మనకు. ఇంకొక దానికి పోస్ట్ వస్తే మీకు మంట, ఇంకొక దానికి మంత్రి పదవి వస్తే మీకు మంట. ఆ మంటని ఈ రూపకంగా చేసి సమాజంలో గొప్పగా అయిపోతాము ఏమని చెప్పని మీ ఫ్రస్ట్రేషన్ వెళ్ళగక్కడం అనేది ఇప్పటికైనా ఆ పార్టీ సిగ్గు తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను డిమాండ్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారిని, మీరు తీయండి, వైట్ పేపర్ ప్రకటించండి. దళిత సమాజానికి మీరు ఏం చేసినారు? ఇటువంటి చీడపురులను తీసేయండి. మీరు కనీసం షోకాజ్ నోటీసులు ఇవ్వండి. మీ పార్టీలో బ్రాహ్మణులు లేరా? మీ పార్టీలో మంత్రులు బ్రాహ్మణులు లేరా? పైసలు పంచుకునే కాడ కొట్లాడారు మంత్రులు, కమిషన్ల కాడ పంచుకోవడానికి ఇబ్బందులే. ఇట్లా ఉంది మేము మంత్రివర్గం. మీ ఎమ్మెల్యేలు అట్లా ఉన్నారు. మీరు సమాజానికి ఏం చేస్తారు? మీరు ఇచ్చిన హామీలు ఏం చేస్తారు? 420 హామీలు 4 కూడా సక్రమంగా అమలు పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ, సామెల్ లాంటి వాళ్ళ వ్యక్తులు ఈ దళిత సమాజంలో నిజంగా నువ్వు పుట్టి ఉంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించు. మనస్ఫూర్తిగా వచ్చి దీవించడానికి వచ్చిన వాళ్ళను విమర్శించడం కాదు.